సండే స్టోరీ టెల్లింగ్ టైం. ఇప్పుడు కథ చెప్పుకుందామా మరి? ఆ కథ పేరు ఏంటంటే ఉత్తమ నాయకుడు. ఉత్తమ ఉత్తమ నాయకుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నట్టుగా ఉత్తమ నాయకుడు ఎవరో చూద్దాం. స్కూల్లో తరగతులు ప్రారంభం కాగానే క్లాస్ లీడర్ని ఎన్నుకోవడం ఆనవాయితీ. దాంతో మాస్టారు, రేపు క్లాస్ లీడర్ని ఎన్నుకోవడానికి ఓటింగ్ ఉంటుంది, పోటీలో నిలిచిన వారి పేర్లు ఇవ్వండి అని విద్యార్థులను అడిగాడు. మనం కూడా చదువుకున్నప్పుడు మనం క్లాస్ లీడర్ని మన టీచర్లు అప్పుడు ఎలా నిర్ణయించేవారు క్లాస్ లీడర్ అని అంటే, ఎవరికైతే ఆ నెల పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లీడర్, సెకండ్ వచ్చిన సెకండ్ లీడర్, థర్డ్ వచ్చిన థర్డ్ లీడర్ అని ఇక్కడ ముగ్గురిని ఇంకా థర్డ్ లీడర్ అని అనకుండా ఏమందరు క్లాసు సిఆర్ అని, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సిఆర్ అని అందరు. మామూలుగా అయితేనేమో ఏమిటిది మరను మానిటర్ క్లాస్ మానిటర్ అని అందరు. అంటే మానిటరింగ్ అంటే క్లాసును నిర్వహించేవాడు అన్నట్టు. ఉపాధ్యాయులు లేనప్పుడు క్లాసును నిశ్శబ్దంగా ఉంచేవాడు అన్నమాట, మెయింటైన్ చేసేవారు, ఆ విధంగా పిలిచేవారు. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ఉల్టా సార్ ఏం చెప్తున్నారు, ఒరే బాబు రేపు మీరు అందరు కలిసి స్కూలు ఓపెన్ అయింది కదా, స్కూళ్ళు తెరిచినాయి, తరగతులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి రేపు మనం అందరం క్లాస్ లీడర్ని ఎన్నుకుందాం, మీరు అందరూ ఓటింగ్ చేయాలని ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది. ఆ విధంగా టీచర్ చెప్పింది అనమాట. చెప్తే గత ఏడాది క్లాస్ లీడర్గా ఉన్న హరితో పాటు వృషభు, నైషత్ పోటీల్లో ఉంటామని కూడా పేర్లు ఇచ్చింది. అయితే ఉపాధ్యాయుడు టీచర్ అడిగిండే ఎవరెవరు ఉంటారా, ఉన్న వాళ్ళందరూ లిస్ట్ చేయండి అంటే కొద్దిమందికి ఇష్టం ఉంటుంది లూడో లీడ్ చేయడం, వాళ్ళు ఇచ్చిరనమాట. వాళ్ళు ముగ్గురు విజయ్కి స్నేహితులు. అంటే విజయ్ మంచి కుర్రాడు, అందరితోనూ బాగుంటాడు. ఓటింగ్ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉండిపోయిన విజయ్ని చూసి, స్కూల్ టైం అయిపోయిందిగా ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడిగాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న విజయ్ని ఎవరయ్యాల స్కూల్కి ఎందుకు పోతలేవురా అని అడిగాడు అనమాట. వెళ్ళడం లేదు నాన్న అని సమాధానం ఇచ్చాడు విజయ్. ఏమైంది బేటా, ఆరోగ్యం బాగలేదా అని అడిగిండు తండ్రి. పిల్లలు మామూలుగా స్కూల్కి ఎప్పుడు పోమంటారు, ఆరోగ్యం బాగలేకపోతే, చేత కాకపోతే అట్లాంటప్పుడు అంటారు కదా, అదే విధంగా అడిగాడు. లేదు నాన్న, స్కూల్లో క్లాస్ లీడర్ ఓటింగ్ ఉంది నాన్న, ఒకరికి ఓటు వేసి ఇంకొకరికి ఓటు వేయకపోతే తెల్లవారు నేను స్కూల్కి పోతే వాళ్ళు నాతో మాట్లాడరు, అందుకోసం నేను ఇవాళ ఒకరోజు స్కూల్కి పోతే ఒకరికి ఓటేయాలి, ఒకరు ఓటేసి ఇంకొకరికి ఓటేయకపోతే వేసినోడికేమో సంతోషం, వాడు మంచిగానే ఉంటుంది, వేయనోడికి కోపం ఉంటుంది అని వాడు వాళ్ళ నాన్నతో చెప్పాడు. విలువైన నీ ఓటును వేయకపోవడం చాలా పెద్ద తప్పు విజ్జి, వాళ్ళ నాన్న పిలుస్తాడనమాట అవన్నీ విజ్జి అని. వెళ్ళి కరెక్ట్ పర్సన్కి ఓటేయని చెప్పాడు తండ్రి. అవురా, నువ్వు ఓటేయకుండా నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రాన అక్కడ ఏమీ ఆగిపోదు, కానీ నువ్వు పోయి నీకు ఏది ఇష్టం ఉంది, ఎవరు మంచి వ్యక్తి ఆ వ్యక్తికి నువ్వు ఓటేయి. ఒక్కొక్కసారి ఆ ఒక ఓటుతో గెలుస్తారు, గెలిచే వాళ్ళు ఉంటారు, ఓడిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఒక ఓటు మనం వేయకపోతే అని వాళ్ళ నాన్న అంటాడు. అంటే మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే వాళ్ళు ఓడిపోతారు, ఓటు వేసినాం అనుకోండి వేరే వాళ్ళకు మరి గెలుస్తారని చెప్పాడు. ఎవరికి ఓటు వేయాలో తేయట్లేదు నాన్న అని బుర్ర గోక్కున్నాడు విజయ్. నిజమైన నాయకుడు అందరినీ ఒకేలా చూస్తాడు, సపోర్టు చేస్తాడు, ముందుండి నడిపిస్తాడు, సమస్యల్ని కూడా వింటాడు, తప్పు చేసే చర్య తీసుకుంటాడు, పొగడతలకు పొంగిపోయేవాడిని, కొందరిని వెనకాలేసుకొచ్చేవాడిని, మీ మాట పెడచెవిన పెట్టేవాడిని, గిఫ్టులకు లొంగిపోయేవాడిని, గిఫ్టులు ఇచ్చి తన వెంట తిప్పుకునేవాడిని దూరంగా పెట్టాలి, అర్థమైందా అని సలహా ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఆ మాటలు విన్నాక గత రోజు క్లాసుల్లో ఆ ముగ్గురు స్టేజ్ ఎక్కి మాట్లాడింది గుర్తొచ్చింది విజయ్కి. మామూలుగా చూడండి, క్లాసుల్లోనే కాకుండా ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు అక్కడ ఇక్కడ బహిరంగ సభలు చెప్తూ ఉంటారు కదా, అలానే విజయ్ గారి జ్ఞాపకం వచ్చింది. అవును, 2-3 రోజుల నుంచి వాళ్ళు క్లాసులకు వచ్చి స్టేజ్ ఎక్కి చెప్పారు కదా అని అప్పుడు జ్ఞాపకం వచ్చి వాళ్ళ నాన్నతో అంటాడు. ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా డాడీ, బైక్ ఎక్కి, హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్
ఒక్కొక్కరికి ఏమి హెల్ప్ చేశానో ఈ పేపర్లో రాశాను. ఒక పేపర్ మీద రాసుకొచ్చి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్న క్లాస్ లీడరు రాసుకొచ్చి, ఇవన్నీ మీకు అందితే ఇక్కడ సంతకం పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటే నాకు ఓటు వేయండి అంటూ తన ధోరణిలో అడిగాడు హరి అనే అతను. లాస్ట్ ఇయర్ హరి అనే అతను ఉన్నాడట. పోయిన సంవత్సరం ఏ స్టూడెంట్స్కి ఏం అవసరం పడితే ఏం సాయం చేసిండో వాళ్ళ పేర్లతో సహా, అంటే దాన్ని వీళ్ళు ఇప్పుడు పాంప్లెంట్లు పంచుతున్నారు కదా, చేతి గుర్తి కోట వేయండి, దీనికి వేయండి అన్నట్టుగా ఆ క్లాసులో ఉన్న హరి అనే అతను కూడా ఏవే సందర్భాలలో వాళ్ళకి హెల్ప్ చేశాడు అవన్నీ ఒక లిస్ట్ పాంప్లెంట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చి, మీకు ఒకవేళ నచ్చితే దీని మీద సంతకం పెట్టాడు. అది నీకు ఉదాహరణకు నా వల్ల నీకేమన్నా బుక్స్ హెల్ప్ అయినాయా, అక్కడ ఆకారంలో సంతకం పెట్టండి, కానీ వాటికి పెట్టకండి అని విధంగా లాస్ట్ ఇయర్ నిలబడ్డటువంటి క్లాస్ లీడర్ హరి చెప్పినట్టు. ఫ్రెండ్స్, హరి ఎలాంటి వాడో మీకు తెలుసు. అలాంటి వాళ్ళు క్లాస్ లీడర్గా ఉండకూడదు. నౌషత్ అయితే ఎవరితోనూ కలవడు. వాళ్ళిద్దరు లీడర్స్గా పనికిరారు. అందుకే నాకే ఓటు వేయండి. మీరు స్కూల్కి రాకపోయినా హాజరు వేయిస్తాను, స్కూల్ డ్రెస్ వేసుకురాకపోయినా సర్ది చెప్తాను, సార్ లేనప్పుడు అల్లరి చేసినా కాంప్లైంట్ చేయను అన్నాడు వృషభ్. చూడు, వీడు మూడోవాడు వృషభ్ ఉన్నాడు కదా, వాడేమంటాడు, హరి నౌషత్ వాళ్ళు ఇద్దరు లీడర్కి పనికిరారు, నేనే పనికి వస్తాను, మీరు నాకు ఓటేయండి. ఏ విధంగానట తెలుసా, మీరు బడికి రాకున్నా నేను ఆదరిస్తా, డ్రెస్సులు వేసుకొని రాకున్నా నేను కాంప్లైంట్ ఏదో ఒకటి సర్ది చెప్తా అని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నారు? వృషభ్. ఒక మెరిట్ స్టూడెంట్గా ఈ క్లాసులో మీకు హెల్ప్ చేద్దామని నిలబడ్డాను, పెత్తనం చేద్దామని కాదు, మీతో కలవడానికి సిద్ధపడే వచ్చాను. 100% మనందరం పాస్ అవుదాం, ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు నౌషత్. వాడు అలా చెప్పాడు వృషభ్. చెప్తే వీడేమంటున్నాడు, ఎవరు నౌషత్ ఏమంటున్నాడు, ఒక మెరిట్ స్టూడెంట్గా ఈ క్లాసులో మీకు హెల్ప్ చేద్దామనే వచ్చినాను, కాబట్టి మీరందరు, ఎందుకంటే ఈ నౌషత్ అంటే ఎవరితోటి కలవడు కదా, కానీ ఇప్పుడు మీరు నన్ను గెలిపించినట్టయితే నేను మీ అందరితోటి కలిసి మీకు 100% నేను హెల్ప్ చేస్తాను, అందరు మీ 100% మీకు పాస్ అయ్యేటట్టు చూస్తా, ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు నౌషత్. వాళ్ళన్న మాటలు గుర్తొచ్చిన విజయ్ అందరు పాసు అవ్వాలని కాంక్షిస్తున్న నౌషత్కే తన ఓటు వేయాలని నిర్ణయించుకొని స్కూల్కి బయలుదేరాడు. ఎందుకు బయలు అసలు చూడండి, ఇలా నౌషత్ వాడు ఏం చెప్పాడు, ఒక మెరిట్ స్టూడెంట్గా ఈ క్లాసులో మీకు హెల్ప్ చేద్దామని నిలబడిన వాడు మెరిట్ హుషారుడు అనమాట. పెత్తనం చేద్దామని కాదు, మీతో కలవడానికి సిద్ధపడే వచ్చాను, 100% మనందరం పాస్ అవుదాం, ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు నౌషత్. ఈ విషయాలన్నీ కూడా విజయ్కి నచ్చి ఏం చేశాడు, ఏంటంటే అందరం కలిసి పాస్ అవుదాం అన్నాడు కదా ఈ నౌషత్. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విజయ్ ఏం చేశాడంటే నౌషత్కే తన ఓటును వేయాలని నిర్ణయించుకొని అప్పటికప్పుడే తయారై స్కూల్కు బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా స్కూళ్ళల్లో పాఠశాలలో అయితే ఏ విధంగా ఉత్తమ నాయకులను ఎన్నుకుంటారో మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఏంటి అనేది. ఎప్పటికీ పాత చింతకాయ పచ్చళ్ళ ఒకే పార్టీని ఒకే నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. లేటెస్ట్గా ఎన్నుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఏదైనా కదా. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. కానీ నేను ఓటు అయ్యా, నాకు రాజకీయం నచ్చలేదు అనే ధోరణిలో మాత్రం ఎవరు ఉండకండి ఫ్రెండ్స్. అలా ఉండడం వల్ల మనకేమీ లాభము లేదు, నష్టం మాత్రం జరుగుతాయి. ఎందుకంటే అందరం ఇలా అనుకొని ఓట్లు వేయకుండా 200 మందో 2000 మంది ఓట్లేసే చోట 200 మంది ఓట్లు వేసినా కానీ వాడికి ఎక్కువ వచ్చినట్టు గెలుస్తాడు, అంతే కదా. కాబట్టి మన ఓటు విలువను, హక్కును మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఓటు వినియోగించుకొని 1కి 4 సార్లు ఆలోచించుకొని ఈ ఉత్తమ నాయకుడిని ఏ విధంగా అయితే క్లాసులో ఎన్నుకుంటున్నారో మన రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించే వాళ్ళను చక్కటి నిర్ణయంతో ఓటు వేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోగలరు ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.